సుధా కిచెన్కి స్వాగతం. అందరికీ నమస్తే అండి. ఈరోజు మామిడికాయతో పులిహోర చేస్తున్నానండి. చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. మామిడికాయలు అయితే పుల్లగా ఉండాలండి కాయలు, అప్పుడే పులిహోర చాలా బాగుంటుంది. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. పనసపళ్ళు సీజను, మామిడికాయ సీజను, పళ్ళు సీజను అన్నీ వచ్చాయి కదండి. నేనైతే మామిడికాయతో పులిహోర చేసుకుంటున్నాను. లంచ్ బాక్సుల్లో డ్యూటీకి వెళ్ళేవారు చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోద్దండి. కూర ఏమీ లేనప్పుడు మామిడికాయలు ఉంటే 10 నిమిషాల్లోని పులిహోర తయారైపోద్దండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు వేరుశనగ పలుకులు, కొంచెం పచ్చి శనగపప్పు అండి, వేరుశనగ పలుకులు, అలాగే కొంచెం మినపప్పు, అలాగే కరివేపాకు, ఇదిగోండి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లం అండి, అల్లం ముక్కలు. మీకు ఇష్టమైతే అల్లం వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిద్దాం. ఇదిగోండి మామిడికాయలు, నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నానండి. పుల్లగా ఉండాలండి, అప్పుడే పులిహోర చాలా బాగుంటుంది. 2 కాయలు కోరాలండి. ఇవి ముక్కలు కోసి కోరి పెట్టుకోవాలి. స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఆయిల్ ఆల్రెడీ వేసుకున్నానండి నేను, వేడిగా ఉంది. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇదిగోండి వేరుశనగ పలుకులు వేసుకుందాం. ముందుగా వేయించుకోవాలండి వేరుశనగ పలుకులు, తర్వాత వేగవండి, పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. ముందుగా వేయించుకోవాలి. ఇంట్లోనే మామిడికాయలు ఉంటే 10 నిమిషాల్లోని పులిహోర తయారు చేసుకోవచ్చు. రోస్ట్గా వేయించుకోవాలి. వేగిపోయివండి వేరుశనగ పలుకులు అయితే బాగా వేయించుకున్నాము. ఇప్పుడు తీసేసుకుందామండి. పలుకులు పులిహోరలో ఉంటే చాలా బాగుంటాయండి. తినడానికి చాలా ఎమ్మీగా ఉంటాయి. ఇప్పుడు దాకా నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, ఉసిరికాయ పులిహోర, ఎన్నో రకాల పులిహోరలు తినే ఉంటారు కదండి. కరివేపాకు పులిహోర, గోంగూర పులిహోర, ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మామిడికాయతో చాలా బాగుంటుంది. ఇదిగోండి మినపప్పు వేసుకుందాం. ఒకసారి ఇలా చేయండి. మామిడికాయతో చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోద్దండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా ఈజీగా అయిపోద్ది. దోరగా వేయించుకోవాలి. అలాగే శనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర అండి. ఇది కూడా వేగిపోయండి ఎర్రగా. అల్లం వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా కమ్మగా
చాలా రుచిగా ఉంటుందండి. దోరగా వేసుకోవాలి, వేగించాలి. వేగిపోయండి. జీడిపప్పు వేసుకుందాం. మీకు ఇష్టమైతే వేసుకోండి జీడిపప్పు, ఇష్టం లేకపోతే వద్దండి. మాకు కావాలని నేను జీడిపప్పు అయితే వేసుకున్నాను. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, తినడానికి చాలా ఇష్టపడతారు, అందుకే వేసుకున్నాను. లేకపోయినా పర్వాలేదండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. అందరి దగ్గర జీడిపప్పు ఉండదు కదండి. తాలింపు అయితే బాగా వేగింది. ఈ తాలింపులో జీడిపప్పు వేగిపోద్దండి, చాలా బాగా వేగిపోద్ది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మామిడికాయలు సీజన్ కదండి, 10 నిమిషాల్లోనే తయారైపోద్ది. ఇదిగోండి, నేను 2 మామిడికాయలు తురుము పెట్టుకున్నాను ఆల్రెడీగా. ఇదిగోండి, ఇలాగా పెద్ద సీట్ ఉంటుంది చూడండి, అటుపక్క ఇలా తురుము పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. నేనైతే వేసుకుంటాను. మీరు పులుపు ఎంత తినగలరో చూసి వేసుకోండి. పులుపు ఎంత తినగలరో చూసి వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అయితే వేసుకోవాలి, చూసి వేసుకుందాం. మళ్ళీ ఇదిగోండి పసుపు. మీ దగ్గర ఇంగువ ఉంటే వేసుకోండి, ఇంగువ ఉంటే వేసుకోండి మీ దగ్గర. నా దగ్గర ఇంగువ లేదండి. తాలింపులోని ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎమ్మీగా. ఇదిగోండి, వేరుశనగ పలుకులు వేపి పెట్టుకున్నాం కదా, వేసుకుందాం. మామిడికాయ పెద్ద కళ్ళు ఉంటాయి చూడండి, పెద్ద కళ్ళున్న సైడు తురమాలండి. చిన్నగా కళ్ళున్న సైడు తురమకూడదండి. మామిడికాయ బాగోదు, అన్నం వేసేటప్పుడు మెత్తగా జావలాగా వచ్చేస్తుందండి. ఇలాగే పెద్ద కళ్ళున్న సైడు తురుముకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది ఎమ్మీగా. తాలింపు అయితే కొంచెం బాగా వేగాలండి. ఇదిగోండి, పావుడు బియ్యంతో ఉడికించానండి. అన్నం అయితే ఉడికించి పెట్టి చల్లారి పెట్టానండి, చల్లగా చేసుకున్నాను. పావుడు బియ్యం పెట్టి చల్లగా చేసుకున్నానండి. అన్నం అయితే చల్లగా చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. పోపు అయితే వేగిపోయింది, ఇప్పుడు వేసేసుకుందామండి. పోపు అయితే వేగింది. నెయ్యితో కూడా చేసుకోవచ్చండి, నెయ్యితో కూడా చేసుకోవచ్చు. పిల్లలకి పెట్టేటప్పుడు నెయ్యితో చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకోండి, నా దగ్గర అయితే ఇంగువ లేదు. తాలింపులోని ఇంగువ వేసుకోవాలి.
అన్నం అంతా కిందది మీద కింద కలుపుకోవాలండి. 4 వైపులా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అయిపోయిందండి పులిహారి అయితే, మామిడికాయ పులిహారి రెడీ అయిపోయిందండి. చాలా పుల్లగా ఉందండి, చాలా పుల్లగా ఉందండి. మామిడికాయలు చాలా పుల్ల రొడ్డండి. ఈ పుల్లటి మామిడికాయలతో మంచి ఊరగా తయారవుతుందండి. చక్కటి ఊరగాయ రెడీ అయిపోద్ది. ఒక బౌల్లో వేసి మీకు చూపించేస్తాను. రెడీ అయిపోయిందండి, తయారైపోయింది మామిడికాయ పులిహారి. ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందండి. ఎమ్మీగా ఎప్పుడెప్పుడు తినేద్దాం అనిపిస్తుందండి. ఇదిగోండి మామిడికాయ పులిహారి రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందండి. రుచిగా ఉంటుంది, అలాగే తినడానికి కూడా అంత కమ్మగా, అంత బాగుంటుందండి. మనం ఎన్నో రకాల పులిహారలు తిన్నాం కదండి. నిమ్మకాయ పులిహారి, ఉసిరికాయ పులిహారి, చింతపండు పులిహారి, అలాగా ఇదొక రకం అండి మామిడికాయ పులిహారి. ట్రై చేయండి మీరు కూడా. మామిడికాయలు ఉంటే 10 నిమిషాల్లోని తయారైపోద్దండి. మీరు బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి బియ్యంతో చేయలేదండి. రెగ్యులర్గా మనం అన్నం వండుకుంటాం కదండి, అదే బియ్యంతో నేను చేశానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా, ఎమ్మీగా. ట్రైన్ మీద వెళ్ళడానికి కూడా మనం తీసుకెళ్ళొచ్చండి. ట్రైన్ మీదకి చాలా ఈజీగా అయిపోద్ది. ఒక బౌల్లో వేస్తానండి. ఒకసారి ట్రై చేయండి మీరు. నేను ఎలా చేశానో ట్రై చేయండి ఒకసారి చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మళ్ళీ చేయమంటారు, అడుగుతారండి. అంత రుచిగా. చింతపండు పులిహారికి మించిపోయిందండి మామిడికాయ పులిహారి. చాలా బాగుంటుంది, ఎమ్మీగా. నేను ఇలాంటి కాయలు 2 వేసానండి. చాలా పుల్లగా ఉన్నాయండి కాయలు, చాలా పులుపుగా ఉన్నాయి. ఈ విధంగా వచ్చిందండి మామిడికాయ పులిహారి. చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎమ్మీగా ఉంటుంది. మామిడికాయ పులిహారి అంటే ఎవ్వరు కూడా నమ్మరండి. చింతపండు పులిహారి లాగా ఉంది సేమ్. చాలా పుల్లగా ఉన్నాయి కాయలు. ట్రై చేస్తారా ఒకసారి మీరు? నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అబ్బా ఎంత బాగుందండి, ఎమ్మీగా. చాలా బాగుంది మామిడికాయ పులిహారి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.